నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సనత్ నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఘర్షణ, ఒకరి హత్య, మృతుడు మహారాష్ట్రుడిగా గుర్తింపు. ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీని అడ్డుకోవాలని ఏబీవీపీ డిమాండ్. షాపూర్ నగర్ అర్ధనగ్న నిరసన ప్రదర్శన. శ్రీరామ్ నగర్లో సైనిక అధికారుల బెదిరింపుల పర్వం. పత్రాలున్న ఆగని ఆగడాలు, బాధితుల కండగా నిలిచిన కాలనీ అధ్యక్షుడు. నిరుపయోగంగా ఉన్న బోరు పునరుద్ధరణ, అంబర్పేటలో అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యే వెంకటేష్. వి3 న్యూస్ కథనానికి స్పందించిన మూసీ అధికారులు. సందర్శించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్. ఇక డీటెయిల్ చూస్తే, సరైన పత్రాలతో ఇంటి నిర్మాణం చేపట్టిన వ్యక్తిని సైనిక అధికారులు బెదిరించారు. ఈ పరిణామం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్లో జరిగింది. సంపత్ రావు అనే వ్యక్తి తన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ నేపథ్యంలో ఇటీవల సైనిక అధికారులు అక్కడికి వచ్చి ఆయనను బెదిరించారు. ఈ నేపథ్యంలో బాధితుడు మీడియాతో మాట్లాడుతూ ఈ స్థలాన్ని ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేశానని చెప్పారు. ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఆర్మీ అధికారులు వచ్చి ఇలాగే 60 కుటుంబాలను వేధిస్తున్నారంటూ వాపోయారు. ఈ విషయం తెలియడంతో 131వ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, కాలనీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి అక్కడికి చేరుకొని అండగా నిలిచారు. స్థానికులు వి3 న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతున్న సమయంలోనే అక్కడికి వచ్చిన ఆర్మీ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు వి3 న్యూస్కి కృతజ్ఞతలు తెలియజేశారు. 2,56,000 రూపాయలు జిహెచ్ఎంసీ పర్మిషన్ కట్టినాము. ఇవన్నీ డబ్బులు కట్టేసి మొన్న అప్పుడు కేసీఆర్ 1,000 రూపాయలు కట్టిన 1,000 రూపాయలు కట్టినాము. ఎల్ఆర్ఎస్ 10,000 కట్టినాము. A to Z ఎన్ని కట్టమన్నాడు కేసీఆర్, గవర్నమెంట్ ఎన్ని కట్టమన్నాడు అన్ని డబ్బులు కట్టినాము. అన్ని ప్రతి ఒక్క A to Z ఉంది. మాకు ULC ఉన్నది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది, ప్రతి ఒక్క లెటర్ ఉన్నది, సేల్ డేట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏ ఒక్క చిన్న ప్రాబ్లం కూడా లేదు. అయినా సరే ఇప్పుడు కట్టవద్దు, పర్మిషన్ లేదు, ఇది మిలిటరీ ల్యాండ్ అని అంటే మీ ఇప్పుడు ఏం కావాలి? మీ డబ్బులు అంతా ఎక్కడ పోయినది? గవర్నమెంట్ కట్టించుకున్నది, మరి అన్ని పేపర్ చూసి కట్టించుకున్నది కదా. ఈరోజు 131 డివిజన్ శ్రీరామ్ నగర్లో మన జిహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి కుత్బుల్లాపూర్ వాళ్ళ పర్మిషన్ ఉన్నా కానీ మన మిలిటరీ వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి ఇలాగే సతాయిస్తున్నారు. మన మున్సిపల్ పర్మిషన్ ఉన్నా కానీ, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నా కానీ వారు వచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరించి ఎంతో భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వారి పని ఆపడం జరుగుతున్నది. ఒక్కరినే కాకుండా కాలనీ ఉన్నటువంటి సుమారుగా ఒక 60-70 ఇండ్లు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటివి 60-70 ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాళ్ళని కూడా వాళ్ళు నయానా భయానా బెదిరించుకుంటూ ఇంకా అవసరమైతే ఇంకా వేరే ప్రలోభ పెట్టుకుంటూ వారి దగ్గర పైసలకు కానీ ఇంకా బెదిరించడం కానీ వాళ్ళ అధికార దుర్వినియోగం చేసుకుంటూ మిలిటరీ వాళ్ళ దౌర్జన్య కాండ ఈ 131 డివిజన్లో 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇటు విషయాన్ని స్థానిక కార్పొరేటర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, అంతవరకు సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా కానీ వీళ్ళు ఎలాంటి స్పందించకుండా ప్రతిరోజు రావడము, ఏదైనా సామాన్లు ఉంటే వాటి గుంజుకపోవడము, చాలా చాలా ఇబ్బందికరమైన భయభ్రాంతులు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇక్కడ కాలనీవాసులు, మహిళలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ప్రెసిడెంట్ గారు కానీ, కాలనీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి ఎన్నోసార్లు తిరిగి అక్కడి నుంచి ఇది ప్రైవేట్ ల్యాండ్ అని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అని చేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది. అయినా సరే ఇది మా ల్యాండ్ అని, మీరు మా జాగాని కబ్జా చేసిరని వీళ్ళు కావాలని ఒక దురుద్దేశంతో వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ చర్యని పెద్దలందరూ జర సీరియస్గా తీసుకొని మళ్ళీ మిలిటరీ సమస్య లేకుండా, ఈ 131 డివిజన్లో మిలిటరీ సమస్య లేకుండా శ్రీరామ్ నగర్, ఈ బాబు నగర్ చుట్టుముట్టు ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ సరౌండింగ్లో ఉన్నటువంటి కాలనీలందరికీ ఒక విముక్తి కల్పించాలని నేను సభాముఖంగా అందరినీ, మీడియా మిత్రులని, పెద్ద మనుషులని, మన ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని అందరినీ కోరడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ పాఠశాలల ఆగడాలను అడ్డుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఫీజు దోపిడీని అడ్డుకట్టవేయాలని కోరింది. ఈ మేరకు షాపూర్ నగర్లో ఆ సంస్థ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. అందువల్ల విద్యాశాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యా సంస్థలకి మేము చెప్పాల్సింది ఒకటే, ఈ కరోనా కట్టడి సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఇబ్బంది పడింది. ప్రతి ఒక్క కుటుంబము, ఏ పేద విద్యార్థి కూడా ఫీజు కట్టని సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ప్రైవేటు ఇంకా కార్పొరేట్ కళాశాలలు మాకు ఇంత ఆన్లైన్ క్లాస్ పేరుతోటి చాలా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బుక్కులు అనుకుంటా ఇంకా ఆన్లైన్ క్లాసెస్ పేరుతోటి బుక్కులకి ఆన్లైన్ క్లాస్కి సంబంధం లేకుండా కార్పొరేట్ కళాశాలలు ఏదైతే ఫీజు దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో దాన్ని మేము అరికట్టి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేకూర్చేటట్టు ఉంటామని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తుంది. ఇది మాకొద్దు పాలన, కేసీఆర్ పాలన, ఇది ఎంపీ పాలన, కేసీఆర్ పాలన. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఫీజులను అరికట్టాలని చెప్పి జాపూర్ నగర్ చౌరస్తాలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ముఖ్య డిమాండ్స్ ఏంటంటే అక్రమంగా ఆకృత్యంగా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమంగా ఫీజులు దోసుకుంటూ లక్షల్లో వసూలు చేస్తూ ఆన్లైన్ పేరిట ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి దీనిపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలా, వాళ్ళ కార్యాలయాలకే పరిమితం కాకుండా వెంటనే ఫీల్డ్ విజిట్ చేసి వెంటనే ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే జీవో నంబర్ 46 ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ప్రెస్ మీట్లు పెట్టి ప్రగల్భాలు కుల్పించారో ఈరోజు ఆ జీవో నంబర్ 46 కార్పొరేట్ విద్యా సంస్థలు తుంగలో దొక్కుంటా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫీజులు, వాళ్ళ ఇష్టం వచ్చిన ఫీజులు లక్షల్లో ఆన్లైన్ ఫీజులు అని చెప్పి ఆ ఫీజులు అని చెప్పి లక్షల్లో వసూలు చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మేము నిరసన దిగినాం. నిరసన ఒకటే కాదు, మీరు పట్టించుకోకపోతే ఏబీవీపీ ప్రతి ఒక్క కళాశాలకి ప్రతి ఒక్క విద్యా సంస్థలు ఏ విద్యా సంస్థలు వదలకుండా మేము ఫీల్డ్ విజిట్ చేస్తాం. మీ ఆటలు సాగవని చెప్పి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులను కోల్పోయి, అలాగే వాళ్ళ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి ఎంతో మంది అనాథలు ఉన్నారు ఈరోజు. దాన్ని ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా జీవోలు పాస్ చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారు. ఆ నాటకాలు ఇక జరగవని చెప్పి ఏబీపీ నమస్కారం. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యా సంస్థలకి మేము చెప్పాల్సింది ఒకటే, ఈ కరోనా కట్టడి సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఇబ్బంది పడింది. ప్రతి ఒక్క కుటుంబము, ఏ పేద విద్యార్థి కూడా ఫీజు కట్టని సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ప్రైవేటు ఇంకా కార్పొరేట్ కళాశాలలు మాకు ఇంత ఆన్లైన్ క్లాస్ పేరుతోటి చాలా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా ప్రేమ్నగర్లో నిరుపయోగంగా ఉన్న పవర్ బోర్ అందుబాటులోకి వచ్చింది. అంబర్పేట ఎమ్మెల్యే కాలూరి వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తమ సొంత డబ్బుతో దీనిని బాగు చేయించారు. ఈ నేపథ్యంలో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా వస్తీ ప్రజలు ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మహేష్ ముదిరాజ్, నాగరాజు, ఉదయ్ గౌడ్, బాబా, సంతోష్, దినేష్ పాల్గొన్నారు. హైదరాబాద్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహ్మత్ నగర్లో జరిగింది. డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న శివకుమార్కు అతని భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళకు ఫోన్ చేసే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు శివ తెలిపాడు. దీంతో ఆమె శివకుమార్ తమ్ముడైన ఆనంద్కు ఫోన్ చేసి చెప్పింది. ఆనంద్ హుటాహుటిన ఇంటికి వెళ్లినా ఫలితం లేకపోయింది. పంచనామా నిమిత్తం శివకుమార్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇక V3 న్యూస్ ఛానల్లో సోమవారం ప్రసారమైన కబ్జాదారుల కబందాస్తాలతో మూసీ నది కథనానికి అధికారులు స్పందించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతాన్ని స్పందించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐదర్గూడ వద్ద మూసీ నదిలో కొందరు భూబకాసులు కొంత స్థలాన్ని ఆక్రమించారు. రాత్రికి రాత్రి మట్టిపోసి మూసీ నదిని మూసివేస్తుండగా ఈ విషయాన్ని V3 న్యూస్ వెలుగులోకి తెచ్చింది. దాదాపు 100 కోట్ల విలువ చేసే మూసీ నది స్థలాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు వేసి కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ తన సిబ్బందితో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ నదిలో మట్టి పోసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ మాలతి, రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కొన్ని పత్రికల్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఒక మూసీ కబ్జా అవుతుంది, ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జా అవుతున్నాయి అనే ఉద్దేశంతో కొన్ని పేపర్లు రావడం అనేది జరిగింది. దాన్ని ఉదయమే తెలుసుకొని మేము టీడీ మూసీ మేడం కూడా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ జాయింట్లీ ఇన్స్పెక్షన్ కూడా చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇది పూర్తిగా రివర్ బెడ్లోనే ఎంక్రోచ్మెంట్ అనేది మట్టిపోయడం అనేది జరిగింది. అయితే మేడం గారితో నేను చెప్పడం ఏంటంటే, మేము ఒక రిపోర్ట్ ఇస్తాం మేడం, ఇక్కడ ఎవరో ఐడెంటిఫై కూడా చేస్తాం, వాళ్ళ మీద ఒక క్రిమినల్ కేసులు కూడా పెడతాం. అట్ ద సేమ్ టైం మట్టి పెద్ద ఎత్తున పోసారు కాబట్టి ఈ కార్నర్లో నుంచి ఒక ఫెన్సింగ్ చేసేసి దీన్ని బ్యూటిఫికేషన్ కింద టేకప్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ ఇష్యూ సాల్వ్ అవుతుందని చెప్పేసి మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. మేము కూడా రిపోర్ట్ ఇస్తున్నాము. మేడం గారు కూడా వాళ్ళ హైయర్ అఫీషియల్స్తో పర్మిషన్ తీసుకొని ఏం చేస్తారనేది మేడం గారు చెప్తారు. ఇది ఒక్కరోజు టైం పోసినప్పుడు మా వాళ్ళు వచ్చి అయితే ఆపుతున్నారు. లాక్డౌన్ అదనంగా పెట్టుకొని పోసినట్టుగా అనిపిస్తుంది. వచ్చి ఆ షీట్లు ఉన్నాయని కూడా తీసేసాం. కొన్ని పిల్లర్లు ఏదో బాస్తే అవన్నీ కూడా కూలగొట్టడం అనేది జరిగింది. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడికి వచ్చాం, మీ సమక్షంలో చూస్తే తాళం వేస్తుందని చెప్పేసి మళ్ళీ ఇట్లా వచ్చాం. బఫర్ జోన్ ఇది ఒకటే ఉందా, ఇంక ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? ఎటువంటి అనేది ఇవాళ మొత్తం పూర్తిగా ఐడెంటిఫై అనేది చేస్తున్నాం. ఇవాళ రేపు ఒక 2-3 డేస్ పూర్తిగా మూసీకే అనుకున్నాము. మూసీ బెల్ట్ మా మండల పరిధిలో ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి వస్తుందో, ఎక్కడెక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి కూడా ఎవరెవరి మీద ఏమేమి కేసులు పెట్టాలి, ప్లస్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ తీసేయాలనేది దాని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై అయ్యింది సార్ ఇది ఫిల్ చేసిన? ఇవాళ ఎవరు అనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. దీన్ని ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ పోసిండ్రు అని అంటే మామూలు వ్యక్తి ఉండడు ఎవడో ఒకడు. కొంతమందిని ఏదో బౌన్సర్లను పెట్టుకొని కూడా చేస్తున్నారు అనేది కొంతమంది మీడియా మిత్రులు కూడా ఇందాక చెప్పారు. వాళ్ళ ఎవరు అనేది కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి కేసులు పెడతారు సార్ ఇలా మీరు? క్రిమినల్ కేసులు పెడతాం. న్యూస్ని బట్టి మా హైయర్ అథారిటీ ఎండీ గారు ఎంక్వైరీ చేయమంటే మా ఎస్సీ గారు, ఈ గారు, మేమందరం MRDCL నుంచి స్పాట్ మీదకి రావడం జరిగింది విత్ రెవెన్యూ ఆఫీషియల్స్ తోటి. ఇది రివర్ బెడ్ అని చెప్పని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చాము. ఇప్పుడు MRO గారు రిపోర్ట్ ఇస్తే దాన్ని మా హైయర్ అఫీషియల్ ఎండీ గారి దృష్టిలో పెట్టి రెవెన్యూ ప్లస్ MRDCL రెండు కలిసి జాయింట్గా ఏం యాక్షన్ తీసుకోవాలనేది హైయర్ అఫీషియల్స్ యొక్క డైరెక్షన్ బట్టి వీ విల్ టేక్ యాక్షన్. పేపర్లు వచ్చే వరకు, టీవీలో వచ్చే వరకు మీకు తెలియదా మేడం ఇది తెలియదు అంటే మీ అధికారుల నిర్లక్ష్యం, కోఆర్డినేషన్ లేనట్టే కదా దీంట్లో? లేదండి, అంటే మాకు ఆల్ అలాంగ్ పెట్టారు. ఇది కొంచెం లోపలికి ఉండటం వల్ల మొన్న సిగ్నేచర్ విల్లాస్ దగ్గర ఇట్లాంటిదే వచ్చిందండి, అక్కడ వెళ్ళి దాన్ని తీసేసాము. సో ఇది కొంచెం లోపలికి ఉండటం వల్ల మరి మేము నోటీస్ చేయలేకపోయాము. ఇప్పుడు నాళాలు ఏదైనా లోపలికే ఉంటాయి కదా మేడం, మరి మీ అధికారులు కూడా తిరుగుతుంటారు కదా, ఎందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళతోనే సార్ రెవెన్యూ అధికారులను అడిగితే మూసీ అధికారులకు వస్తారు, మూసీకి సంబంధించిన అధికారులే వస్తారంటారు. మరి మీరేం చర్య తీసుకోబోతున్నారు? లేదండి, ఇది మొత్తం కోఆర్డినేషన్ అండి. రెవెన్యూ ప్లస్ పోలీసు, మూసీ అందరూ కలిసి ఇది మనం పరిరక్షించుకోవాల్సింది. సో కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల లేకపోవటం వల్ల ఒక అవకాశంగా దొరుకుంటుంది తప్పించి ఇంతకుముందు ఎక్కడా కానీ ఏది జరిగినా కానీ వెంటనే మేము ఎన్క్రోచ్మెంట్ తీసేటి ఇవన్నీ. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సీతాఫల మండి డివిజన్ పరిధిలో ప్రారంభోత్సవాలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ కుమారి హేమ, జీహెచ్ఎంసీ ఇంజనీర్ శ్రీమతి ఆశ, తెరాస యువనేత తీగుళ్ల రామేశ్వర్ గౌడ్, వివిధ విభాగాల అధికారులు, నాయకులు ఉన్నారు.
ఇక హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ప్రాంతంలో హత్య జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణకు ఈ హత్యకు దారితీసింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫతేనగర్లో గల న్యూ ఎల్బిఎస్ నగర్లో ఈ ఘటన జరిగింది. మృతుడిని మహారాష్ట్రకు చెందిన సచిన్గా గుర్తించారు. చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సచిన్ను అదే ప్రాంతానికి చెందిన నరేందర్ కత్తితో పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు. సింగరేణి కాలనీలో ప్రతి ఇంటికి తక్షణమే నల్లా కనెక్షన్ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్న పేదలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారన్నారు. ఇందుకోసం ప్రతి నెల అద్దె కింద 50 లక్షల నుండి 60 లక్షల వరకు చెల్లిస్తున్నారన్నారు. అయితే అవే డబ్బులతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వవచ్చన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఐఎస్ సదన్ డివిజన్ కార్యదర్శి షేక్ మహమ్మద్, అమీనా, అంజయ్య, వెంకటేష్, రాజు, అలివేలు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి నల్ల ఇస్తారని కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీగానే ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రం మంచినీళ్ళు అంటే డ్రమ్ములో పోసిపోతే ఆ డ్రమ్ముల పురుగులు, బల్లులు, అదేవిధంగా ఎలుకలు, అనేక జంతువులు పడతా ఉన్నాయి. డ్రమ్ముల నీళ్ళు మాకు అవసరం లేదు, మాకు ఇంటింటికి నెల వేయాలని ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిన అవసరం ఉంది. చేసాం కూడా. ఇప్పటికీ 4 సార్లు వాటర్ షాప్ ముందర ధర్నా చేస్తే ప్రెస్ మీటింగ్ మంచినీళ్ళ గురించి ఇంటింటికి నల్లా ఇవ్వాలని 10వ తారీఖు నాడు పెద్ద ఎత్తున వాటర్ షాపుల దగ్గర ధర్నా చేయటం జరిగింది. అధికారులు ఇప్పటికన్నా పేద ప్రజల మీద దృష్టి పెట్టుకొని ఇంటింటికి నల్లా ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ట్యాంకర్ల ద్వారా పంపించే నీళ్ళలో పూట డ్రమ్ములు వేసి చేస్తే దాంట్లో పురుగులు, బల్లులు, అదేవిధంగా అనేక జంతువులు పడతా ఉన్నాయి. దానివల్ల మనుషుల ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ముందే కరోనా వ్యాధి బాగా సోకుతూ ఉంది. కాబట్టి ప్రతి నెల వాళ్ళు పంపించే వాటర్ దానికి ట్యాంకర్లది ఖర్చులు ఎంతంటే దాదాపు 50 లక్షల వరకు వస్తూ ఉంది. అదే 50 లక్షలు 60 లక్షలు ఈ ఇంటింటికి నెలకు ఒకేసారి చేస్తే ప్రభుత్వానికి ఆ డబ్బు అనేది మిగులుతుంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే మంచినీళ్ళ విషయంలో ఇప్పటి నుంచి మేము టైం ఇస్తున్నాం. 1, 2వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఎక్కడైతే ఖైరతాబాద్ ఎండి ఆఫీస్ ఉందో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం మంచినీళ్ళు ఇవ్వకుంటే. అదేవిధంగా మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే ఇంటింటికి నల్ల ఇస్తాని వాగ్దానం చేయటం జరిగింది. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు చెప్పినట్టుగా మేమేదో కొత్తగా చెప్తలేము, ఇంటింటికి నల్ల ఇవ్వాలని. అదే ఇప్పుడు వాటర్ వర్క్స్ ఆఫీసర్లు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంటింటికి నల్ల ఇవ్వకుంటే రస్తా రోకో అని చేసే ప్రోగ్రాం కూడా తీసుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. చెప్పేది ఏంటంటే మంచినీళ్ళ గురించి పోయిన వారం 10వ తారీఖు నాడు చేయడం జరిగింది. ఆ ఘటనకు జనాలు ఎంతమంది స్థాపించడం జరిగింది. ఇంటింటికి నల్ల ఇస్తారని కేసీఆర్ గారు. ఇక బీజేపీ రోడ్డు షోను పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం వల్లభాపూర్లో ఈ ఘటన జరిగింది. డీజేకు అనుమతి లేదంటూ ఎస్ఐ కిరణ్ రెడ్డి పక్కన పెట్టించారు. దీంతో ఆయన వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలకు అనుగుణంగా నినదించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికనికి చెందిన కాంట్రాక్టు కార్మికుడు పిట్టెల రాజేష్ విద్యుద్ఘాతంతో చనిపోయాడు. చెట్లు కొడుతున్న సమయంలో కరెంటు షాక్కు గురై ప్రాణం విడిచాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద 50 లక్షల రూపాయలు చెల్లించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్లో ఎదుట ఆందోళన చేశాయి. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి సిఐటి అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే వాళ్ళతో చేయకూడనటువంటి పనులను చేయించుకుంటూ వాళ్ళు చేయాల్సినటువంటి పనులను పక్కన పెట్టేసి కరెంటు ఫోన్లు ఎక్కియడం, ఫీజులు పెట్టియడం, ఫీజులు తీసేయడం ఇట్లాంటి పనులు చెప్తూ వాళ్ళ చావులకు కారణమవుతున్నటువంటి సింగరేణి యాజమాన్యం ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సింగరేణిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస రక్షణ సౌకర్యాలు అనేది లేకుండా వాళ్ళను గాలికి వదిలేసినట్టుగా వదిలేసి ఈరోజు వాళ్ళ ప్రాణాలతో చెలగటం ఆడుతూ వాళ్ళకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ కానీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇంతవరకు చేయించినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా వాళ్ళను ఎట్టికి వచ్చినటువంటి పద్ధతులలో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా వాళ్ళతో పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక సందర్భాలలో ప్రమాదాలు జరిగే కాంట్రాక్ట్ కార్మికులు మరణించినప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం దాట వేస్తున్నటువంటి పరిస్థితి, అగ్రిమెంట్ చేస్తుంది కానీ అగ్రిమెంట్ మాత్రం ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి సింగరేణి యాజమాన్యం దగ్గర లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఈరోజు గంగానగర్లో చనిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు పిట్టల రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయనను సింగరేణి ఏరియా హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటే అక్కడికి తీసుకెళ్లి అక్కడి నుంచి చాకచక్యంగా కార్మిక సంఘాలను ఇతరులను మొత్తం డైవర్ట్ చేసేటువంటి పద్ధతులలో ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం చేసేటువంటి పద్ధతులలో వాళ్ళు చేస్తున్నారు. అది సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. గతంలో పర్మనెంట్ కార్మికుడు చనిపోయినా, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయినా సింగరేణి ఏరియా హాస్పిటల్లోనే అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసేది. కానీ వీళ్ళు కావాలనే సింగరేణి యాజమాన్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటలకు మరణించినటువంటి కార్మికునికి ఇప్పటికీ సింగరేణి అధికారులు ఏరియా హాస్పిటల్కు రాకుండా సాత్సారం చేయడాన్ని కూడా మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా వాళ్ళ బాధ్యత తీసుకొని చనిపోయినటువంటి పిట్టల రాజేష్కు తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే కోల్ ఇండియా సర్క్యులర్ ఉందో ఆ కోల్ ఇండియా సర్క్యులర్ ప్రకారంగా 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూనే అదనంగా తనను మరణించిన దానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక నేరేడుచెర్ల పట్టణంలో అధికార టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బీజేపీ బాటపట్టారు. విజయ్ కుమార్ నేతృత్వంలో కమలంగుటికి చేరారు. వీరికి బీజేపీ నాయకులు కండువా కప్పి స్వాగతం పలికారు. బీజేపీలో చేరిన వారిలో పిచ్చయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వీరబాబు, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, విజయరెడ్డి, ప్రవీణ్, వెంకన్న, చినగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావడం చాలా శుభసూచకం. వారు మరి ఈ ఇండ్లు పాప ఇవన్నీ చూస్తుంటే సర్పంచ్గా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా ₹1 అవినీతి చేయకుండా నిజాయితీగా ఈ దిశంజల గ్రామ పంచాయతీ పనిచేసింది. నిజంగా వారి యొక్క సేవను కొనియాడుతూ ఇవాళ ఈ కుళ్ళు రాజకీయాలలో ఇవాళ వేరే పార్టీలు ఉన్నా కానీ మరి మేము మా వారు ఏది సేవ చేసినామో ఆ సేవ వాళ్ళు జరగట్లేదు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఇవాళ పేద ప్రజల పక్షాన మా లమ్మెడల పక్షాన నిలబడుతుంది. కాబట్టి మేమందరం కూడా ఇవాళ వారు, వారి పిల్లలు, ఇవాళ మహిళలు, పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సంతోషం. ఖచ్చితంగా వారికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన యువతకు, మహిళలకు, పెద్దవారికి అందరికి కూడా రక్షణగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తూ మీకు మంచి చెడు ఏ అవసరం ఉన్నా కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తెచ్చే స్కీమ్స్, పథకాలు ఏమన్నాయో అవి మీరందరూ ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని ఈ పులగంపణ తండాలో కూడా నరేంద్ర మోడీ యొక్క పథకాలను ప్రతి ఒక్క వ్యక్తి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని బీజేపీకి సాధారణంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దిర్సింజర్ల గద్వాల పీజీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో 2 నూతన కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని పాలమూరు వీసీ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. నది అగ్రహారం సమీపంలో ఈ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులను పీజీ కళాశాలలో ప్రవేశపెట్టాలని కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తూ ఈ సంవత్సరం నుంచే 2 కోర్సులను ప్రవేశపెడతామన్నారు. ఈ ప్రాంత ప్రజలు
చిరకాల మిత్రులు చాలా మంది ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రాంతంలో వెనుకబాటుతనం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే మన దురదృష్టానికి ఈ చిట్ట చివరి ప్రాంతం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. గతంలో ఇక్కడ పీజీ కాలేజ్ గతంలో ఇప్పుడు హాస్టల్ నిర్మాణం కూడా ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా కట్టుకోవడం జరిగింది. ఈ హాస్టల్ నిర్మాణం ఆల్మోస్ట్ 1 year అయింది కంప్లీట్ అయ్యి కూడా. అలా ఈ కోవిడ్ వల్ల దీన్ని పూర్తి స్థాయి నిర్వహణకు రాలేదు. లేడీస్ హాస్టల్ అదేవిధంగా బాయ్స్ హాస్టల్ 150 మంది వచ్చే విధంగా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్కి ఉండే విధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అనుగుణంగా ఈ బాలులు అదేవిధంగా మహిళల హాస్టల్ నిర్మాణం దీన్ని అతి త్వరలోనే ఇనాగ్రేషన్కి సిద్ధంగా చేయడం జరుగుతుంది. గౌరవ కేటీఆర్ గారు వచ్చే నెల 15 తర్వాత చెన్నైలో వారికి ప్రోగ్రామ్ అసలు ఆ ప్రోగ్రాంలో దీన్ని ఇన్వాల్వ్ చేసి ఇనాగ్రేషన్ చేయబోతున్నాను. అదేవిధంగా నేను కొన్ని కోర్సులు అడిగినాను. ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, అదేవిధంగా ఎంబీఏ అడిగినాను. అలా గౌరవ ఈరోజు ఖచ్చితంగా మాకు అంటే మొట్టమొదటిసారిగా సార్ ఇక్కడ రావడం జరిగింది వీసీ గారు. ఇలా వీసీ గారు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితికి అర్థం చేసుకొని ఏదైనా కోర్సులు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఖచ్చితంగా మాకు ఎందుకంటే వీసీ గారు మొట్టమొదటిసారిగా వీసీ అంటే గతంలో చాలా సందర్భాలు రావడం జరిగింది. వీసీ అయినాక మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం వైస్ ఛాన్సలర్ హోదాలో రావడం జరిగింది. అలా మా ప్రాంత ప్రజలకి న్యాయం చేసే విధంగా వారు ఏదైనా ఒక కోర్సులు ఇవ్వాలని కోరుతున్నాను. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్యేకంగా ఎందుకంటే ఒక వైస్ ఛాన్సలర్ ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి వారు మాయంబడి ఈ పీజీ సెంటర్కి రావడం అనేది చాలా అరదు. నేను చాలా ఉస్మానియా యూనివర్సిటీలో చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ వాళ్ళు చూపించిన ఉత్సాహం నిజంగా మాకు చాలా ఆశ్చర్యాన్ని వేసింది. తప్పకుండా వారు ఏదైతే మా ముందు ఉంచిందో ఈ కోర్సులు ఎంబీఏ కానీ సైన్స్, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తప్పకుండా మేము ఈ పీజీ సెంటర్కు శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యాంశాలు మరోసారి. సనత్ నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఘర్షణ, ఒకరి హత్య, మృతుడు మహారాష్ట్రీయుడిగా గుర్తింపు. ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీని అడ్డుకోవాలని ఏబీవీపీ డిమాండ్. షాపూర్ నగర్లో అర్ధనగ్న నిరసన ప్రదర్శన. శ్రీరామ్ నగర్లో సైనికాధికారుల బెదిరింపుల పర్వం. పత్రాలున్న ఆగని ఆగడాలు, బాధితులకు అండగా నిలిచిన కాలనీ వాసులు. నిరుపయోగంగా ఉన్న బోరు పునరుద్ధరణ, అంబర్పేటలో అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యే వెంకటేష్. V3 న్యూస్ కథనానికి స్పందించిన మూసీ అధికారులు, సందర్శించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.